అబ్బా! ఏంటి పిల్ల ఇంకా రాలేదు. అమ్మవారి గురించి చెప్పమంది. ఇంతవరకు రానే లేదు. సర్లేండి, మనం స్టార్ట్ చేసేద్దామా? అక్క వచ్చేసాను. నేను లేకుండా చెప్పేద్దామని. హమ్మయ్య! వచ్చేసావా? సరే, వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? సరే అక్క. మరి ఈరోజు అవతారం ఏంటి? ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. ఆ, అమ్మవారెవరు? ఎలా పూజించాలి చెప్తావా? ఆ పార్వతీదేవినే కాత్యాయని మాత అని కూడా అంటారు. 3 రకాల మనుషులు ముఖ్యంగా ఆ అమ్మవారిని పూజించాలి. అంటే అందరూ పూజించవల్లేదా? అలా కాదు పాపా, అందరూ పూజించొచ్చు. కానీ ముఖ్యంగా పూజించవలసిన వారి గురించి నేననేది. నా సరే సరే, ఎవరు పూజించాలో చెప్పు మరి. పెళ్లి కావలసిన వాళ్ళు మంచి పార్ట్నర్ రావాలని ముఖ్యంగా పూజిస్తారు. భర్త తీవ్రంగా ఏదైనా జబ్బున పడితే తమ మాంగళ్యం కాపాడమని స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు కూడా ఆ తల్లిని ఆరాధిస్తారు. మరి ఇంకా ఎవరైనా అమ్మవారిని ఆరాధించిన వారున్నారా? ఎందుకు లేరు? పూర్వం రుక్మిణీదేవి నీచుడైన శిశుపాలుడితో పెళ్లిని తప్పించి ఆ శ్రీకృష్ణుని భర్తగా చేయమని కాత్యాయని దేవినే కదా ఆరాధించింది. అవునా? అందుకేనా ఆ రుక్మిణీదేవి సాక్షాత్తు ఆ శ్రీహరినే భర్తగా పొందారు. అందుకే మంచి భర్త లేదా భార్య కావాలి అని సంబంధాలు చూసే ముందు కాత్యాయని వ్రతం చేసుకొని పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకుంటే ఆ జంట కలకాలం కలిసి మెలిసి ఉంటారు. కాత్యాయని మాత వ్రతం చేస్తే మంచిది అంటావైతే. అవును, గోదాదేవి కూడా ధనుర్మాస వ్రతంతో పాటు కాత్యాయని వ్రతం చేసి ఆ శ్రీరంగనాథుణ్ణి చేరింది. ఓ అవునా? గోపికలు కూడా కాత్యాయని వ్రతం చేశారు. కానీ వాళ్ళు చేసిన దోషం వలన శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందలేకపోయారు. అంటే కాత్యాయని మాత అంటే కళ్యాణాల మాత అంటావు. అవును, ఆ పరమేశ్వరుని ప్రేమ పొందిన తల్లి కదా ఎంతైనా. భార్యాభర్తలు ఎలా ఉండాలో లోకానికి చూపించారు. నిజమే కదా మరి. అందుకే కదా వాళ్ళని ఆది దంపతులు అనేది. సరే అక్క, మరి రేపు మరొక అమ్మవారి అవతారంతో కలుసుకుందాం. సరే మరి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ 2 Voices 1 Story.